ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం మాట్లాడబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేగులతి అనేకమైన మర్మములు మనం వినబోతున్నాము. దేవుని నామానికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీద చెప్పబోతున్నాను. దాంట్లో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగించలేడు. అదేవిధంగా ఒక చేప బ్రతకాలంటే నీరెంత అవసరమో ఒక విశ్వాసికి ప్రార్థన అంత అవసరము. అందుకని ప్రార్థన ద్వారా అనేకమైన దేవుని యొక్క కార్యములు మనం చూడబోతున్నాము. ఈరోజు ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మహత్ కార్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36 నుంచి 42 వరకు చదివితే, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36 నుంచి 42 వరకు మనం చాలా జాగ్రత్తగా చదివితే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ పేరు వచ్చేసి తబిత. ఈ తబిత అనే స్త్రీ చాలా మంచి విశ్వాసురాలు. అంతేకాదు దేవుని యొక్క సేవకులకి మంచి ఉపచారం చేసే స్త్రీగా కనబడుతుంది. అంతేకాదు మంచి శిశురాలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క తబిత అనే ఒక స్త్రీ ఎప్పలో నివాసము ఉన్నట్టుగా చూస్తున్నాము. అయితే ఈమె యొక్క జీవితం గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈమె పడిన కష్టము లేదా సంపాదించి తెచ్చిన ప్రతి రూపాయి కూడాను ఆమె దాన ధర్మములు చేసే విధంగా ఉంటా ఉంది. అంత గొప్ప స్త్రీ గురించి నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. చూద్దాం. ఇక్కడ 36 వచనము చూద్దాం. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ఈ యొక్క తబిత అనొక స్త్రీ ధర్మకార్యములను, అంతేకాదు అనేక మందికి సహాయం చేసే విధంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే ఒక మాదిరిగా ఉన్నట్టుగా చూస్తున్నాము. సంపాదించిన ప్రతి రూపాయి కూడాను సంఘం కొరకు ఖర్చు పెట్టినట్టుగా చూస్తున్నాము. ఆమె సంపాదించిన ప్రతి రూపాయి కూడాను సమాజంకు ఉపయోగకరంగా ఆమె ఖర్చు పెట్టినట్టుగా చూస్తాము. అంత గొప్ప మంచి ఆత్మీయ జీవితం కలిగిన ఒక స్త్రీ ఒకానొక రోజు ఆమె చనిపోతూ వచ్చింది. చూద్దాం 37 వచనము. ఆ దినముల ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ పెట్టింది. ఇక్కడ ఆమె ఆ దినములలో కాయల పడి చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి కట్టుగా వచ్చి ఆమెను కడిగారంట. ఏం చేస్తున్నారు? కడిగారు. గమనించండి, ఎప్పుడు ఒక వ్యక్తిని మనం కడుగుతాము సమాజము ఎదుట అంటే, ఒక వ్యక్తి పరిపూర్ణంగా ప్రాణము వదిలినప్పుడు, ఒక వ్యక్తి ఒక శరీరముల నుంచి దేవుని యొక్క ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు, ఆమె శవముగా మారినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క బాడీని మనము కడిగి శుభ్రపరుస్తూ ఉంటాం. అదేవిధంగా యొక్క స్త్రీ యొక్క జీవితంలో గమనిస్తే, ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి మరి విశ్వాసులు కావచ్చు, శిష్యులు కావచ్చు, కొంతమంది వచ్చి ఆమెను కడిగి, అంటే ఆమెను శుభ్రపరిచి మేడ గదిలో పరుండ పెట్టిరి. అంటే ఆమెని కడిగి మేడ గదిలో పరుండ పెట్టిరి. ఆ పరుండ పెట్టిన సమయంలో జరిగిన సంఘటన చాలా గొప్పగా కనబడుతుంది. ఆమె చనిపోయింది. ఆ చనిపోయిన ఆమెను బట్టి అందరూ అంగలారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎలా ఏడుస్తూ ఉన్నారంటే, తబిత అనే యొక్క ఆవిడ లేకపోతే ఒక స్త్రీ చాలా మంచిది, మంచి విశ్వాస వీరాలు అని ఆమెని గణపరుస్తూ, ఆమె ప్రేమిస్తూ, ఆమె చేసిన కార్యములను ప్రతిదీ కూడా స్మరణ చేసుకుంటూ ఏడుస్తూ ఆమె కన్నులు విడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో అక్కడికి పేతురు ఉన్నాడని, అంటే పేతురు గారు ఉన్నారని అక్కడ ఉన్న సమాజము తెలుసుకొని ఎప్పటి నుంచి 2 వ్యక్తులను
ఆయన ఎదుకు పంపినట్టుగా చూస్తున్నాము. చూడమా 38వ వచనము. లూదా ఎప్పకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎదుకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. ఇక్కడ గమనిస్తే లూదా ఎప్పకు దగ్గరగా ఉందంట. అంటే తపిత ఆనున్న ప్రదేశానికి పేతురున్న ప్రదేశానికి సమీపంగా ఉంది, అంటే దగ్గరగా ఉంది గనక పేతురు గారు అందుబాటులో ఉన్నారు గనక ఆయన్ని పిలువనంపండి అని అక్కడ ఉన్న విశ్వాసులు 2 పంపారు. పంపి ఆయనను తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే ఈ యొక్క సమాచారము పేతురు గారు విన్నారో, విన్న వెంటనే పేతురు కూడా తడువు చేయకుండా తపితను చూడాలని లేదా దోర్కను చూడాలని ఆశ కలిగి ఆయన పరిగెత్తినట్టుగా మనం చూస్తున్నాము. 39వ వచనము. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. ఎప్పుడైతే పేతురు లూదా నుంచి ఎప్పటికీ రావడం బట్టి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆయన చుట్టూ గుమ్మగూడుతూ వచ్చారు. గుడుతూ ఆయనను మేడ గది వైపు తీసుకొని వెళ్తూ వచ్చారు. ఆయన ఎప్పుడైతే మేడ గది వైపు ఆయన వెళ్తూ వచ్చాడో జరిగిన గొప్ప సంఘటన ఏమిటి అని మనం బాగా ఆలోచిస్తుంటే, పేతురు రాగానే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులే కావచ్చు, విధునాలే కావచ్చు, అందరూ కూడా ఆమెను బట్టి ఏడుస్తున్నారంట, అందగారుస్తున్నారంట. ఆమె గురించి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారంట. ఆమె చేసే పని ఎలాంటిది, ఆమె యొక్క వ్యక్తిగత జీవితం ఎలాంటిది, ఆమె బట్టి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. విధురాలందరూ వచ్చి ఏడుచుచ్చు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగిలను వస్త్రములను చూపుచు అతని యొద్ద నిలిచేవి. అంటే తబిత గురించి అక్కడ ఉన్న సంఘము సాక్ష్యం ఇస్తా ఉంది, అక్కడ ఉన్నటువంటి బంధువులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు, అక్కడ ఉన్న గ్రామస్తులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు, అక్కడ ఉన్న సేవకులు కూడా సాక్ష్యము ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మన జీవితంలో మనం చనిపోయినప్పుడే మన సాక్ష్యము ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యము. మన బ్రతుకున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా మన సాక్ష్యాలు చెప్పచ్చు. మన బ్రతుకున్నప్పుడు నీ గురించి గొప్పగా పొగడచ్చు. కానీ నీ చనిపోయాక నీ గురించి సాక్ష్యం ఏమై ఉన్నది, అది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, ఈ యొక్క శిశురాలు తబిత చనిపోయింది, కానీ చనిపోయినా కూడా ఆమె యొక్క సాక్ష్యము సజీవంగా వారి మధ్యలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఎప్పటికీ సాక్ష్యం విన్నాడో పేతురు చాలా ఆశ్చర్యపోయాడు, చాలా ఆనందించి పేతురు చేసిన గొప్ప పని ఏమిటి అని మనము ఆలోచిస్తే ఇక్కడ 40వ వచనము చదువుదాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి ఆయన ముఖాలపైన ప్రార్థన చేసి శవము వైపు తిరిగి చూడగా, అంటే పేతురు యొక్క మేడ గదిలో ఉన్నారు. ఆ మేడ గదిలో ఉన్నప్పుడు ఆ మేడ గదిలో ఉన్న ప్రజలందరూ కూడా బయటికి పంపేస్తాడు. పంపేసి ఇక్కడ పేతురు ఉన్నాడు, ఇక్కడ చనిపోయిన శవం ఉంది. పేతురేమో జీవముగా దేవుని యొక్క నామం బట్టి ప్రార్థిస్తున్నాడు. దేని కొరకు పేతురు ప్రార్థిస్తున్నాడు అని మనం బాగా ఆలోచిస్తే, ఒక చనిపోయిన ఒక శిశురాల కొరకు ప్రార్థిస్తున్నాడు. తబిత మంచి సేవకురాలు, తబిత మంచి సత్క్రియలు చేసే మంచి గణనాలు, ఆమె ధర్మకార్యము చేసే మంచి యోగురాలని పేతురు ఆమె గురించి ప్రార్థిస్తూ ఆయన ప్రార్థనలోనే ఉంటూ ఆమె వైపు తేరి చూశాడంట. చనిపోయిన ఆమెను యేసుక్రీస్తు నామములో తిరిగి బ్రతికించడానికి ప్రార్థించాడు. ఆమెలో జీవము లేదు, ఆమెలో ఆత్మ లేదు, కానీ పేతురులో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. ఆమె చనిపోయింది, కానీ పేతురులో ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. పేతురు కలిగి ఉన్నది జీవము గల దేవుని కలిగి ఉన్నాడు.
మనం కూడా జీవం గల దేవుని యొక్క నామములో ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతములు మహత్కరం జరుగుతాయి. ఎప్పుడైతే పేతురు ప్రార్థించాడో, ఆయన ప్రార్థించి తేరి చూడగా ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈయనొక ఆత్మ దేవునితో నిమగ్నమై, అనగా పరిశుద్ధాత్మతో నిమగ్నమై ఆత్మలో ఆమె వైపు తేరి చూడగా తబితా లెమ్ము అనే మాట ఆమె విన్నప్పుడు ఆమె లేచి నట్టుగా మనము చూస్తా ఉన్నాము. అంటే ఒక జీవం గల దేవుని యొక్క నామములో శక్తి ఉంది. ఏ సేవకుడైతే పరిపూర్ణంగా క్రీస్తు పైన ఆధారపడతారో, ఏ సేవకుడైతే పరిశుద్ధాత్మ పైన పరిపూర్ణంగా నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆధారపడతారో, దేవుడు మహత్కార్యములు సూచక్రియలు చేయగలరు. పేతురు కూడా పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడి చనిపోయిన శవం వైపు చూస్తూ తబితా లెమ్ము అని పలకగా ఆ మాటలో నుంచి జీవం బయటికి వచ్చింది. ఆ మాట విన్న తబిత లేచినట్టుగా మనం చూస్తున్నాము. అంతేకాదు ఆమె కన్నులు తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఓ చనిపోయిన శవమును, ప్రాణము లేని బాడిని, ప్రాణము లేని శరీరమును ప్రార్థన ద్వారా ప్రాణము వచ్చేటట్టుగా పేరు ప్రార్థించాడు. అంటే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలా, ఆ ప్రార్థనలో పరిపూర్ణమైన నమ్మకం ఉండాలా. ఎప్పుడైతే పరిపూర్ణమైన నమ్మకంతో మనం ప్రార్థిస్తామో మహత్కార్యాలు సూచక్రియలు మన జీవితంలో చూడగలము. ఆనాడు ఆది అపస్తులు వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించారు, పరిపూర్ణమైన ఆత్మ నింపుకొని ఆత్మ నింపుదలతో ప్రార్థించారు, వాళ్ళు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మపై ఆధారపడి ప్రార్థించారు. వాళ్ళు పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పేతురు అలా ప్రార్థించాడో తబితా లెమ్ము అనగానే ఆ మాట, ఆ స్వరం విన్న తబిత కన్నులు తెరిచినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ 40వ వచనము చూద్దాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మొక్కలపైన ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. చనిపోయిన ఆ తబిత ఎప్పుడైతే పేతురు యొక్క స్వరం విన్నదో, విన్న వెంటనే ఆమె కన్నులు తెరిసిందంట. కన్నులు తెరిసి ఆమె పేతురుని చూసిందంట, చూసి కూర్చుందంట. గమనించండి, ఆశ్చర్యం కాదా? ఇదెంతో ఆశ్చర్యం గురి చేస్తుంది కదా. మన జీవితంలో ఎలాంటి కష్టములో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నిజంగా దేవుడు మన జీవితంలో మహత్కార్యాలు సూచక్రియలు జరిగించాలంటే ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ఇక్కడ పేతురు ఆమె కొరకు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే పేతురు ఆమెను చూసి ప్రార్థించాడో దేవుడు మహత్కార్యాలు సూచక్రియలు చేస్తూ వచ్చాడు. అంతేకాదు పేతురు ఆమె చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. గమనించండి, దేవుని సేవకులే మనము పడిపోయిన వారిని పైకి లేవనెత్తువారిగా ఉండాలి. పడిపోయినటువంటి స్థితిలో ఉన్న వారికి లేవనెత్తువారిగా ఉండాలి. ఆత్మీయంగా చనిపోయిన వారికి చెయ్యిచ్చి పైకి లేవనెత్తువారే ఉండాలి దేవుని సేవకులు అనేవారు. ఇక్కడ పేతురు కూడా ఆమెకి చెయ్యిచ్చి పైకి లేవనెత్తినట్టుగా మనము చూస్తున్నాము. చూస్తూ ఉంటే అంతేకాదు ఆమెను పైకి లేవనెత్తి వెలుపలకి పంపిన వారికి లోనికి పిలిచి చనిపోయిన తప్పితను తిరిగి బ్రతికించినటువంటి ప్రార్థన ద్వారా సజీవులుగా, అంటే సజీవురాలుగా ఆమెను వారికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మహత్కార్యములు సూచక్రియలు
కనులారా చూస్తారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతూ వచ్చారు. ఆ యొక్క సూచక్రియ బట్టి, ఆ యొక్క మహత్కార్యాలు, అద్భుత క్రియల బట్టి అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 42వ వచనం, ఇది ఎంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఎప్పుడైతే మన దేవుడు లేదా మన కలిగి ఉన్న దేవుడు మన జీవితంలో మహత్కార్యాలు, సూచక్రియలు చేసినప్పుడు సాక్ష్యం అనేది విస్తరిస్తూ ఉంటుంది, లేదా ఆ సాక్ష్యం అనేది ప్రజలకు వెళుతూ ఉంటుంది. ఆ సాక్ష్యం ఎప్పుడైతే ప్రజలకు వెళ్తూ ఉంటుందో ప్రజలు దేవునిలోకి రావడము ఇష్టపడుతూ ఉంటారు. మీరు గమనించండి, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన పడిపోయిన జీవితాలను తిరిగి కట్టగలదు. ప్రార్థన అనారోగ్య సమస్యలను అధిగమించగలదు. ప్రార్థన మనిషిని ఉజ్జీవింప చేయగలదు. ప్రార్థనలో శక్తి ఉంది. మన యొక్క జీవితంలో గమనించు, నువ్వు ఎలాంటి స్థితిగతిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఒకసారి నీ యొక్క జీవితంలో ప్రభుకు చోటించి చూడు. ఒకసారి ప్రభుతో మాట్లాడు. ఒకసారి వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడి నేర్చుకో. పేతురు కూడా మనలాంటి మనుషుడే కదా. ఆ యొక్క పేతును వాడుకున్న దేవుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? ఆ యొక్క పేతు ద్వారా చేసిన మహత్కార్య సూచికల దేవుడు నీతో నా ద్వారా ఎందుకు జరిగించలేడు? ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము దేవుని పైన పరిపూర్ణంగా ఆధారపడకపోవడం బట్టి మన జీవితంలో మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించలేకపోతున్నాడు. కాబట్టి మన విశ్వాసం అనేది పరిపూర్ణంగా దేవుని పైన ఆనుకుని జీవించడానికి ఉండాలా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారానే మహత్కార్యములను, సూచక్రియలను, అద్భుత క్రియలను మనం చూడగలము. ప్రార్థననే మనిషి యొక్క జీవితమును మార్చగలదు. కాబట్టి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వాక్యములు మనం చూసాం కదా, చనిపోయినటువంటి తబితను ప్రార్థన ద్వారా తిరిగి ప్రభు బ్రతికించాడు. మనం కూడా ప్రార్థించుదాం. అనేక మందిని ఆత్మీయమైన స్థితిలో బ్రతికించుదాం. దేవుడు మన ద్వారా మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు.